హలో ఎవ్రీవన్. ఇవాళ శివరాత్రి సందర్భంగా నేను అభిషేకం చేస్తున్న స్వామివారికి. అభిషేకం చేస్తూ ఒక్కొక్క అభిషేకానికి ఉన్న పరమార్థం ఏంటో నాకు తెలిసినంత వరకు చెప్తూ ఉంటాను. ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. ముందుగా ఈ వీడియోని మొదలు పెడుతున్నా. శివో అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు. కాసన్ని నీళ్లు పోస్తేనే సంతోషించి అష్టైశ్వర్యాలు ఇచ్చే పరమశివుణ్ణి ప్రసాదించడానికి భక్తులు ఏమీ చేయవసరం లేదండి. ముందుగా ఒక చెంబుడు నీళ్లు తీసుకొని స్వామివారి వేస్తే చాలు. శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి పూలు మారేడు దళాలను అయిన శిరస్సుపై ఉంచి వాటిని ఇంట్లోనే దేవునికి దేవతలు గోమేధము కల్పవృక్షము అనే దేవత వృక్షం వంటి ఆవరణలో మల్లె చెట్టులాగా ఉంటుంది. ఇక మనం చేయాల్సింది నిశ్చలమైన భక్తితో స్వామివారికి జలంతో అభిషేకం చేయాలి. ఈ మన అభిష్టలు నెరవేరుతాయి. అందుకే ఆయన బోలాశంకరుడని హిందువులు అర్చన విధానంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతారు. అలా మనం వినియోగించే ఒక్కొక్క ద్రవ్యాన్ని ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్క ప్రత్యేక పరమార్థము ఉన్నాయి. అవి తెలుసుకోవడం వల్ల నిత్యారాధనకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మన పెద్దలు ఎంతో విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. శివుని ఏ అభిషేకంతో ద్రవ్యాలతో పూజ చేస్తే ఏ ఫలితం వస్తుందో ఒకసారి చూద్దాం. భక్తులు కార్తీక మాసంలో కానీ లేదా శివరాత్రి సందర్భంగా కానీ ఈ పూజ ఈ అభిషేకాలు చేయడం వల్ల శివుని అనుగ్రహం పొందవచ్చు. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. అలాగే ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం బలం లభిస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు అభివృద్ధి చెందుతాయి. చెరుకు రసం అంటే పంచదార కానీ తో అభిషేకం చేస్తే దుఃఖ నాశనం ఆకర్షణ నెరవేరుతుంది. అలాగే తేనెతో అభిషేకం చేస్తే తేజోవృద్ధి ఉంటుంది. భస్మం జలంతో అభిషేకం చేస్తే మహాపాపహరణం ఉంటుంది. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే పుత్రలాభం ఉంటుంది. పుష్పధారణతో అభిషేకం చేస్తే భూలాభం ఉంటుంది. బిల్వ జలంతో అభిషేకం చేస్తే భోగ భాగ్యాలు ఉంటాయి. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యుహరణం ఉంటుంది. రుద్రాభిషేకంతో అభిషేకం చేస్తే మహా ఐశ్వర్యము. సువర్ణ జలంతో అభిషేకం చేస్తే దరిద్రం నాశనం అవుతుంది. అక్షరసంతో అభిషేకం చేస్తే సకల కార్యాభివృద్ధి. అలాగే నారికేలతో అభిషేకం చేస్తే సర్వ సంపద వృద్ధి అవుతుంది. ఖర్జూర రసంతో అభిషేకం చేస్తే శత్రునాశనము. గరిక జలంతో అభిషేకం చేస్తే దివ్య ప్రాప్తి. గంగోదకంతో అభిషేకం చేస్తే సర్వ సమృద్ధి సంపదల ప్రాప్తి. కస్తూరి జలంతో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వము. నేరేడు పండు రసంతో అభిషేకం చేస్తే వైరాగ్యాలు అంటే గొడవలు లేకుండా ఉంటాయి. ఇంకా నవరత్న జలంతో అభిషేకం చేస్తే ధాన్య గృహ ప్రాప్తి కలుగుతుంది. అలాగే మామిడి రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాల వ్యాధులు ఏమైనా ఉంటే అవి నశించిపోతాయి. అనారోగ్యం పీడుతుంది. పసుపు కుంకుమతో అభిషేకం చేస్తే మంగళప్రదం. విభూతితో అభిషేకం చేస్తే కోటి రెట్ల ఫలితం లభిస్తుందండి. పరమశివునికి భస్మం అన్న విభూతితో అన్న అభిషేకం చేస్తే ఎంతో ఇష్టమంట. ఈ పైనున్న అభిషేకాలు అన్నీ చేసినా చేయకపోయినా మన శక్తికి తగ్గట్టు ఒక్క విభూతితో అభిషేకం చేస్తే చాలండి. ఎంతో పరమశివుడు సంతోషిస్తాడు. ఆయనకి చాలా ప్రీతికరమైనది. ఇలా విష్ణు ప్రియుడైతే శివుడు అభిషేక ప్రియుడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు కాబట్టి అభిషేక ప్రియుడు అనబడుతున్నాడు. కాకుండా శివుడు గంగాధారుడు. ఆయన శిరస్సుపై గంగ ఉంటుంది. అందువల్ల శివార్చనలో అభిషేకము ముఖ్యమైనది. గంగా జల రూపమైనది. జలంతో పంచామృతాలతో అభిషేకం చేస్తూ శివుణ్ణి అష్టోత్తరాలతో నామాలు స్మరించుకుంటారు. జల పంచభూతాల్లోనూ శివుణ్ణి అష్టమూర్తుల్లో ఒకడు అని చెప్తారు. అప ఏవ సవర్జితౌ అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాన్నే సృష్టించాడు. ప్రాణాలన్నిటికీ ప్రాణాధారం నీరే కదా. నీరు లేకపోతే ఏ జీవైనా సరే ఉండలేదు. కాబట్టి మొదటగా నీరే సృష్టించబడింది. తో నా పూజ ముగిసింది. హరహర మహాదేవ. శంభో శంకర. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.